హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను సాంబార్ చేద్దామని అయితే స్టార్ట్ చేసిన. నేను ఎన్నోసార్లు సాంబార్ ట్రై చేసిన కాకపోతే టేస్ట్ అస్సలు బాగా రావట్లేదు. మా ఇంట్లో ఏమో నువ్వు సాంబార్ చేయక ఇంకొకసారి బాగా కుదురుతలేదు అంటారు. కాకపోతే చేయకుంటుంటే ఎట్లా చెప్పండి, నేర్చుకోవాలి. ఎప్పుడైనా మనం చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తేనే అది ఒక్కసారైనా పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఈరోజు అయితే మంచిగా మనసు పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి చేద్దామని అయితే చేస్తున్నా. మా ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ లేవు. క్యారెట్, ములక్కాయ, టమాటా, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా వీటితో మాత్రమే చేద్దాం అనుకుంటున్నా. పప్పు అయితే కడుక్కొని కొన్ని వాటర్ పోసుకొని అయితే విజిల్స్ వచ్చేటట్టు అయితే పెట్టుకున్నా. ఇప్పుడేమో ముందే ఇట్లా ఒక రకం చేసుకోవచ్చు, ఇంకొక టైప్ కూడా చేసుకోవచ్చు. ఆ పప్పులని వెజిటేబుల్స్ అన్నీ వేసి కూడా మనం కుక్కర్లో పెట్టుకోవచ్చు. కాకపోతే అట్లా చేస్తే నాకు టేస్ట్ అంత నచ్చలేదు, అందుకే ఇట్లా చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ములక్కాయలు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా మగ్గాలి. మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఫస్ట్ ఉప్పు వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అవి మంచిగా ఉడికిన తర్వాతనే మనం పప్పు అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. నేను పప్పు ఎప్పుడైనా సరే పప్పు గుత్తితోటి ఇట్లా ఏం అనకుండా నార్మల్గానే పోస్తా. అందుకే పప్పు ఉంది అని అంటున్నారు మా వాళ్ళు. అందుకని చెప్పి ఈరోజు మంచిగా నేను కలబెట్టే గంటతోటే బాగా రుద్దిన తర్వాతనే పప్పు దీంట్లో పోసిన. ఈరోజు పప్పుచారు ఈ సాంబార్ టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా మళ్ళీ ఒకసారి చేస్తున్న కొద్దీ ఇంకా పర్ఫెక్ట్ అయితే కావచ్చు అనిపిస్తుంది. ఆ పప్పును మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంసేపు అయినాక అయితే చింతపండు పులుసు పోసుకోవడమే. పప్పు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి చింతపండు పులుసు కొంచెం తక్కువ పోసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా మా వాళ్ళు బాగా పుల్లగా అయితే కూడా తినరని చెప్పి అయితే కొంచెం చింతపండు పులుసు ఇంకా కొన్ని వాటర్ పోసుకున్నా. ఈసారి నేను సాంబార్ కొంచెం చిక్కగా చేద్దాం అనుకుంటున్నా, పల్సగా కాకుండా. అందుకే వాటర్ కూడా తక్కువ పోసుకున్నా. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మసలాలి. మంచిగా మసలిన తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన సాంబార్ అయితే రెడీ. ఈ సాంబారు ఇడ్లీలోకైనా సరే, అన్నంలోకి, ఇంకా మనం ఎట్లా తిన్నా సరే చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఒక దాంతో ట్రై చేసిన, అది నేను ఒక షార్ట్ వీడియోలో పెడతా, కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్.